సరే, ఈ విషయం తెలిసినా కూడా తెలియనట్టే నేను ఉంటా గానీ నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటిదక్క? అది కాదే అప్పు, మీ బావని చూసినావు కదా, ఏజ్ అయిపోయింది. పైగా నన్ను సరిగ్గా చూసుకోడు కూడా, నన్ను దగ్గరికి కూడా తీసుకోడే. అది సిద్ధును సిద్ధును ఒకసారి నా కోరిక తీర్చమనవా అని. సరే, ఏం తాగుదాం? బాదం టీ తాగుదాం, బాగుంటది. తమ్ముడు, 2 బాదం టీ తీసుకురా. బాగుంది. సిద్ధు, మా ఇంటికి వెళ్దామా? మీ ఇంటికా? మా ఇంటికి. ఇప్పుడు నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తా. అవునా? సరే, పోదాం. ఏంది ఏం అట్లనే చూస్తాను? 2 రోజులు అనగా చెప్పిన గా బియ్యపిండి పట్టించుకురమ్మని. ఒక పొద్దున్నప్పుడు గా సరపిండిని చేసుకొని తింటా కదా. అది అదే నాకేడ తీరుతుంది. రేపు ఇట్లా పడుచుకొస్తుంది. రేపు పట్టించుకొస్తా అంటానవా? నువ్వు పట్టించుకొచ్చినట్టే నేను ఆ సరపిండి చేసుకొని తిన్నట్టే గాని. పప్పు, ఇదే మా ఇల్లు. ఉన్నారా మీ వాళ్ళు? అక్కుంది. అగో మా చెల్లెత్త అన్నట్టుంది కదా, ఎవరినో తీసుకొని వస్తుంది. అప్పు, ఎవరే ఇతను? అక్క, తిన పేరు సిద్ధు. కరీంనగర్ లో ఇతనికి పెద్ద బట్టల షాప్ ఉంది. ఓ అవునా? సరే, లోపలికి రండి. ఒక్క నిమిషం ఆగే, కూర్చోండి. వాటర్ తీసుకొస్తా. ఈయన మీ భావన? అప్పు, నీకంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నట్టుంది కదనే. మీరైతే లవర్స్ కాదు కదా? ఏందక్క అట్లా అంటున్నావు? అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తా ఉంటాడు. ఇంకా మంచి చెడులు అన్ని చెప్తా ఉంటాడు. అవునండి, నాకు పెళ్ళయింది. నా భార్య పేరు భవాని. ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తా, అంతే. ఓ, పెళ్ళయిందా? మంచిదే. ఏం లేదండి, చిన్న డౌట్ అంతే. మా అప్పుకు కూడా మంచి సంబంధాలు వస్తే చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఏదైనా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుడే. సరే, చేయండి.
సరేనే అప్పు, పొలానికి నీళ్ళు పెట్టేది ఉంది, పోయేద్దాం మరి. ఏం చూస్తున్నావు పా? పా చెప్ప కరెంట్ ఉన్నదో పోయిందో. ఇక్కడే ఉండు, నేను డోర్ పెట్టేసి వస్తా. సరే గాని బీపీ టాబ్లెట్లు తెచ్చుకుంటానవా? అయ్యో మర్చిపోయిన కదనే. నువ్వు ఎప్పుడు గింతే, ఎప్పుడు మర్చిపోయేస్తావు. మరి నేను పొలం కాడికి పోతాను రేపు. సరే నేను తీసుకొస్తుంది. మతి మరిపోయినతో ఎప్పుడు గింతే, గింత దూరం వచ్చినాక మళ్ళీ అక్కడ దాకా నడవాలి ఇప్పుడు. అగో తలిపేసి ఉందేంది, ఏం చేస్తారు లోపల? లోపల ఎంతసేపు ఉంటారో ఉండని, అలా వచ్చేదాకా నేను ఇన్నే కూర్చుంటా. ఏందే అప్పు, నువ్వేం పని చేసినావు? అతనికి పెళ్ళైందన్నావు కదా. తెలుసక్క, ఆయనకి పెళ్ళయిందని నేనే కదా నీకు చెప్పినా. మరి పెళ్ళైనతో ఏందే ఇది? అయ్యో అక్క, వాడికి పెళ్ళైంది కాబట్టి 4 రోజులు వాడుకుందాం అనుకున్నా. రేపు ఇంకోని చూసుకొని పెళ్లి చేసుకుంటా. సరే, ఈ విషయం తెలిసినా కూడా తెలియనట్టే నేను ఉంటా గాని నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటిదక్క? అది కాదే అప్పు, మీ బావని చూసినావు కదా, ఏజ్ అయిపోయింది. పైగా నన్ను సరిగ్గా చూసుకోడు కూడా, నన్ను దగ్గరికి కూడా తీసుకోడే. అది సిద్ధును ఒకసారి నా కోరిక తీర్చమనవా అని. ఏం మాట్లాడుతున్నావు అక్క? అది కాదే అప్పు, ప్లీజే నన్ను అర్థం చేసుకోయే, ప్లీజ్ అప్పు. సరే, నేను సిద్ధుని అడిగి చూస్తాక్క. ఏమైంది? ఎటువేను? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. అరే బండి మీద ఉన్నా, చూసుకోలే. ఇంతకెందుకు చేసినావు చెప్పు. చెయ్యొద్దా? నా మొగనికి నేను ఫోన్ చేసుకున్నాడు తప్పేనా? నీ మొగనేనే, పక్కింటి దాని మొగని కాదు. అది కాదు, నువ్వు ఎట్లా ఫోన్ చెయ్యవు, నేను చేస్తానా లిఫ్ట్ చేయవు. అడిగితేనేమో గిట్లనే ఏదేదో సమాధానం చెప్తావు. అయినా నువ్వు మున్పట్లెక్క లేవు, మస్తు మారిపోయినావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. నేను బిజీగా ఉంటున్నా అంతే, అంతేగాని నీ మీద ప్రేమ లేదని కాదు. నన్ను అర్థం చేసుకోవే, నువ్వంటే ఇష్టమే. నిజంగా నేనంటే ఇష్టమేనా? నిజంగా నువ్వంటే ఇష్టమేనే. అయితే నన్ను రేపు సినిమాకి తీసుకపో. నేనంటే ఇష్టం అంటున్నావు కదా. సరే, రేపు పోదాం సినిమా. నిజంగా పోదామా? నిజంగా. సరే. ఒక నిమిషమే, షాప్ నుండి ఫోన్ వస్తాను. ఇట్లా వచ్చినావో లేదో ఇంటికి మళ్ళా ఫోన్లు. హలో.
ఇలా సినిమాకి పోదామని మళ్ళీ ఏడికి పోతున్నావు అంటావు? అనుకున్నాం కానీ నాకు వేరే పని ఉంది. సినిమాకి లేదేమో. ఛీ. మరొక రోజు. నువ్వెప్పుడు గింతే. నేనంటే నీకు ఇష్టమే లేదు. నన్ను ఎక్కడికి బయటికి అసలే తీసుకుపోవు. ఎప్పుడు చూడు పని పని పని. ఛీ. అట్లా కాదే, షాప్లకు కొత్త స్టాక్ వచ్చింది, అదంతా చదురాలే. ఇక ఏం చెప్పక్తి, సాకులు చెప్పడానికి నీ దగ్గర టన్నులు టన్నులు ఉంటాయి. సరే పన్ను అంటున్నావు కదా, పో. సరే జాగ్రత్త పోయిరా. సరే తొందరగా. ఇగో ఏంటిది? బండిలా పెట్రోల్ ఉన్నదా? ఉన్నది. ఎందుకే? మొన్ననే దారిలో వంగ ఆగిపోయిందన్నావు కదా, అందుకే గుర్తు ఎత్తున్నా. సరే చూసుకుంటా, ఒకవేళ లేకపోతే బంగ్లో వేసుకుని పోతా. సరే నువ్వు జాగ్రత్త, మంచిగా మళ్ళీ సరుకు. సరే చూద్దాం తిప్పు. ఏం బాధ, నాకు అలవాటే లేదు, పో. నెలా ఓ నెలా ఏమైందండి? పొలం కాడు పోతానే. అబ్బా నేను ఇవాళ రానండి, ఏమైంది? చేతనైతే లేదు ఇవాళ. మరి కరెంట్ రావచ్చు ఇక నేను పోతా. సరే మరి. పోతాం. అక్క, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి, నేను బాగా వస్తాడేమో చూస్తా, సరేనా? అపర్ణ, అపర్ణ, అపర్ణ. ఏంటి సిద్ధు ఇలా వచ్చావు? నీకు పెళ్లి సంబంధం కుదిరిందట కదా? అవును కుదిరింది. పెళ్లి చేసుకుంటావైతే? చేసుకుంటా. చేసుకోవద్దు, నువ్వు నాతోనే ఉండాలి. నీతోనే ఉండాలంటే అది ఎట్లా కుదురుతుంది? నీకు పెళ్ళైంది కదా. అయినా సరే నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకున్నాడు నాకు నచ్చది. పిచ్చి పిచ్చి కథలు పడకుండా ఇక్కడ నుంచి వస్తుంది ఫస్ట్. అవసరం లేదు, నువ్వే కాదు మీ అక్క కూడా నాతోనే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు నువ్వు? అవు, మీరిద్దరు నన్ను వాడుకున్నారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా మీ అక్క తన భర్తతో ఉంటా అంటే ఒప్పుకుంటా అనుకుంటానవా? నువ్వు నీ పెళ్ళంతో ఉంటావు కదా. అవు ఉంటా, కానీ నేను నిన్ను వాడలే, నువ్వే నన్ను వాడినావు, గుర్తుంచుకో. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటానా? ఏంది వెన్నెలా? అది కాదు సిద్ధు, ఏదో 4 రోజులు తిరిగినాం అయిపోయింది, అదంతా మర్చిపోయి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. పోతానే, పోయే ముందు ఒక మాట, నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకుంటావో నేను చూస్తా. ఏంది? ఏ వెన్నెలా, నీ సెల్లకు నచ్చ చెప్పు, లేకపోతే మీ ఇద్దరి విషయం మీ బావకు చెప్తా, గుర్తుంచుకోర్రి.
చెల్లె ఇట్లనే బావకి చెప్తా అంటాడు. అక్క నువ్వేం భయపడకు. సిద్ధు బావకు చెప్పకముందే మనమే బావకు చెప్తాము. మన తప్పు మనమే ఒప్పుకుందాం అక్క. అంతే అంటావానే? అంతే అక్క, బావ వచ్చిన వాళ్ళే మొత్తం చెప్పుదాం. సరే మరి. తప్పైందని బావ కాలం మీద పడదాం అక్క. అక్క బావ వచ్చిండు, మా బావతో నువ్వే మాట్లాడదాం. సరేనే. బావా నీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం అది? అది అది నీకు చెప్తే నువ్వు దాన్ని ఎట్లా తీసుకుంటావు అని భయం అవుతుంది బావా. ఏం కాదు, ఏంటిదో చెప్పు. అదేమో భయపడతారు, ఏమైంది చెప్పు. అది బావా మొన్న మన ఇంటికి సిద్ధు వచ్చిండు కదా. అది బాగా జరిగింది. ఏదో మేము తెలియక తప్పు చేసినాం బావా, మమ్మల్ని క్షమించు. ఛీ, ఎంత పని చేసిండే, మీరు చేసింది తప్పు. మీ తప్పును ఆసరా చేసుకొని ఆడు బెదిరిస్తుడు ఇంకా పెద్ద తప్పు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా? సరే, జరిగింది ఏదో జరిగింది కానీ ఫోన్ చేసి రప్పేరాని. సరే బావా, మీరు లోపలికి వెళ్ళండి, నేను వానికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్తా. సరే మరి. భవాని, ఆ. నాకు కొంచెం ఊళ్ళో పని ఉన్నదే, పోయేస్తా. సరే. అవును కానీ నువ్వు తిట్టిన బొట్టు పెట్టుకోలేదు. అయ్యో, స్నానం చేసి చక్కగా పూలు తెంపుతామనే వచ్చిన, పొయ్యి పెట్టుకుంటా. పెట్టుకోపో, అట్లా ఉండద్దు, బయట కూడా రావద్దు. సరే పెట్టుకుంటా. అరిష్టం, అర్థమైందా? ఆ. పో మరి. ఆ. పెళ్ళైనోడే కదా 4 రోజులు వాడుకొని ఇడిసబెట్టుకుందాం అనుకుంటే వీడేంది నన్ను ఎత్తి మీద కూర్చున్నాడు. అత్త అన్నాడు కదా, రాని మా సంగతి చూద్దాం. అక్క వాడు అత్తుండే. చెల్లె రానియే, ఇదే మనకి చివరి రోజు. అగో వచ్చినావా, లోపలికి పోయి మాట్లాడుకుందాం పా. సరే పద. మమ్మల్ని వాడుకోరా అంటే మాతో ఆడుకుంటావురా? అమ్మా